ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిటీ బస్టాండ్లో ప్రచారం నిర్వహించారు. ప్రయాణికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. మహిళలతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఆటో డ్రైవర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల కోరిక మేరకు నామా ఆటో నడిపారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిందిగా కోరారు. ఇక ఈ ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు తెలుపుతున్నారని నామా చెప్పుకొచ్చారు. తెలంగాణ సమస్యలపై ఢిల్లీలో గలం విప్పాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. మీరు ఇచ్చినటువంటి హామీలని వెంటనే నెరవేర్చండి, వాళ్ళని మీరు ఆదుకోండి. లేకపోతే మటుకి వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఆటోలన్నీ కూడా కొంతమంది ఫైనాన్స్ తెచ్చుకొని ఈఎంఐ కట్టలేక కొంతమంది ఆటోలు గుంజపోతారని చెప్తారు. కొంతమందికి సరిగ్గా మనకి కిరాయిలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అందుకని చెప్పి ఆటో డ్రైవర్లను అందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. నాకు మంచి మద్దతు ఇచ్చి ఇంతకుముందు కూడా 2 సార్లు నన్ను పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్కి పంపించినప్పుడు గత 10 సంవత్సరాలు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా నా ఖమ్మం ప్రజలు ఖమ్మం సమస్యలు నాకు గుర్తుకొచ్చాయి. ఆ విధంగా ఖమ్మానికి నేను కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చా. కేంద్ర ప్రభుత్వం మాది లేకున్నప్పటికి కూడా కేంద్రం మీద పోరాడి పార్లమెంట్లో పోరాడి నేను ఇక్కడికి కావాల్సిన నేషనల్ హైవే రోడ్స్ తీసుకొచ్చా. నేను ఎంపీ కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. నేను ఎంపీ అయిన తర్వాత ఈ యొక్క నేషనల్ హైవేసు, దాంతోపాటుగా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను, దాంతోపాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల మీద పోరాడా. నేను ఖమ్మం ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఇవాళ పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే అది సాధ్యపడేది